నమస్కారం. ఈరోజు మన ఎక్స్ప్లెయినర్కి స్వాగతం. మనం మాట్లాడుకోబోయే టాపిక్ ద ఇవల్యూషన్ ఆఫ్ పవర్. చూడ్డానికి ఇది జస్ట్ హిస్టరీలాగా అనిపించవచ్చు, బట్ యాక్చువల్లీ ఇది మన భారత రాజ్యాంగానికి అసలైన పునాది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరికి ఈ టాపిక్ ఒక గోల్డ్ మైన్ లాంటిది. ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ఈ ఫౌండేషనల్ టైమ్ లైన్ నుంచి క్వశ్చన్స్ రాకుండా పేపర్ ఉండదు. సో ఫోకస్ అంతా ఇక్కడే పెట్టండి. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం మొత్తం 6 ముఖ్యమైన దశలు కవర్ చేయబోతున్నాం. అవేంటంటే కంపెనీ రూల్, ద క్రౌన్ టేక్స్ చార్జ్, ఆ తర్వాత ఎరా ఆఫ్ ఇండియన్ కౌన్సిల్స్, డయర్కీ అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్, ప్రొవిన్షియల్ అటానమీ, చివరగా మన ఇండియాకి సంబంధించిన ఫస్ట్ క్యాబినెట్స్. ఇవన్నీ కరెక్ట్గా ఒక క్రొనాలాజికల్ ఆర్డర్లో అంటే ఒక కాలానుక్రమ పద్ధతిలో గుర్తుపెట్టుకుంటే చాలు, మీ నోట్స్ ప్రిపరేషన్ చాలా ఈజీ అయిపోతుంది. సో మన ఫస్ట్ సెక్షన్ కంపెనీ రూల్ అండ్ సెంట్రలైజేషన్ అంటే కంపెనీ పాలన మరియు కేంద్రీకరణ. ఈ ఫేజ్ 1773 నుంచి 1858 వరకు జరిగింది. ఈ పర్టిక్యులర్ టైమ్ లైన్ని కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 1773 రెగ్యులేటింగ్ యాక్ట్తో స్టార్ట్ అయి 1853 చార్టర్ యాక్ట్ వరకు ఒక సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ మనకు కనిపిస్తాయి. ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీ ఇండియాను శాసించే అడ్మినిస్ట్రేటివ్ పవర్గా ఎలా మారిందో ఈ యాక్ట్స్ మనకు చెప్తాయి. ఇక్కడ మీరు బాగా నోట్ చేసుకోవాల్సిన 2 పాయింట్స్ ఏంటంటే 1813 చట్టం ద్వారా ట్రేడ్ మొనాపలీ అంటే వాణిజ్య గుత్తాధిపత్యం ముగిసిపోవటం, అండ్ 1833కొచ్చేసరికి సెంట్రలైజేషన్ అంటే కేంద్రీకరణ దాని పీక్ స్టేజ్కి చేరుకోవటం. ఈ 2 ఎగ్జామ్స్లో తరచుగా అడిగే పాయింట్స్. ఇక్కడొక ఇంపార్టెంట్ ఎగ్జామ్ అలర్ట్. ప్రిలిమ్స్లో ఈ రోల్ ఆఫ్ ఫస్ట్ అనేది ఎప్పుడూ ఒక ఫేవరెట్ టాపిక్. ఈ 2 పేర్లు వాళ్ళ పొజిషన్స్ బైహార్ట్ చేసేయండి. ఫస్ట్ వన్, ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ 1773లో లార్డ్ వారెన్ హాస్టింగ్స్. సెకండ్ది 1833 చట్టం ప్రకారం ఫస్ట్ టైం ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా లార్డ్ విలియం బెంటెక్ వచ్చారు. మళ్ళీ చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వకండి. బెంగాల్కి అయితే వారెన్ హాస్టింగ్స్, మొత్తం ఇండియాకి అయితే విలియం బెంటెక్. ఇక 1784లో వచ్చిన పిట్స్ ఇండియా యాక్ట్ ఒక మేజర్ టర్నింగ్ పాయింట్. ఈ చట్టం ద్వారానే బ్రిటిష్ వాళ్లు డబుల్ గవర్నమెంట్ అంటే ద్వంద్వ పాలన అనే ఒక కొత్త సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేశారు. పవర్స్ని 2గా డివైడ్ చేసేశారన్నమాట. అప్పటిదాకా ఉన్న కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ కేవలం కమర్షియల్ అఫేర్స్ అంటే వాణిజ్య వ్యవహారాలు మాత్రమే చూసుకునేవాళ్లు. పొలిటికల్ అఫేర్స్ అనగా రాజకీయ వ్యవహారాలన్నీ చూసుకోవడానికి కొత్తగా బోర్డ్ ఆఫ్ కంట్రోల్ని క్రియేట్ చేశారు. కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ డివిజన్ చాలా క్రూషియల్. రైట్, ఇప్పుడు మన సెకండ్ సెక్షన్ ద క్రౌన్ టేక్స్ చార్జ్. 1855 నాటికి ఒక హిస్టారికల్ షిఫ్ట్ జరిగింది. కంపెనీ రూల్కి ఎన్ కార్డ్ పడిపోయింది. అయితే సడన్గా ఈస్ట్ ఇండియా కంపెనీ రూల్ ఎందుకు ఎండ్ అయింది అనుకుంటున్నారు? ఎగ్జాక్ట్లీ 1857 సిపాయిల తిరుగుబాటు. దీన్నే మనం ద రివోల్ట్ ఆఫ్ 1857 అంటాం. ఈ సంఘటనతో బ్రిటిష్ గవర్నమెంట్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంక వీళ్ల వల్ల కాదని చెప్పి పవర్ని కంపెనీ చేతుల్లోంచి లాక్కొని బ్రిటిష్ క్రౌన్ అంటే బ్రిటిష్ రాచరికం నేరుగా తన కంట్రోల్లోకి తీసేసుకుంది. ఆ తిరుగుబాటు ఇంపాక్ట్తోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858 పాస్ చేశారు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్లో వచ్చిన మేజర్ చేంజెస్ని మనం ఫోకస్ చేయాలి. గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అనే డెసిగ్నేషన్ని వైస్రాయ్ ఆఫ్ ఇండియాగా మార్చారు. ఇక్కడ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ నేమ్ లార్డ్ క్యానింగ్. ఇతనే ఫస్ట్ వైస్రాయ్. ఇది కాకుండా లండన్లో ఒక కొత్త పోస్ట్ క్రియేట్ చేశారు. అదే సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా అంటే భారత రాజ్య కార్యదర్శి. వీరికి సపోర్ట్గా సలహాలివ్వడానికి 15 మంది సభ్యులతో ఒక కౌన్సిల్ ఆఫ్ ఇండియాని కూడా ఎస్టాబ్లిష్ చేశారు. లెట్స్ మూవ్ టు సెక్షన్ 3 ఎరా ఆఫ్ ఇండియన్ కౌన్సిల్స్ అంటే భారత కౌన్సిల్స్ యుగం అన్నమాట. ఇక్కడ 1861, 1892 అండ్ 1909 ఈ 3 యాక్ట్స్ ద్వారా ఫస్ట్ టైం మన భారతీయులను కూడా అడ్మినిస్ట్రేషన్లో కలుపుకునే ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇందులో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన టర్మ్ ఒకటుంది, అదే పోర్ట్ఫోలియో సిస్టమ్. దీన్నే తెలుగులో మనం శాఖల కేటాయింపు విధానం అంటాం. 1859లో లార్డ్ క్యానింగ్ ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేస్తే 1861 యాక్ట్ దానికొక ఫార్మల్ రికగ్నిషన్ అంటే చట్టబద్ధత ఇచ్చింది. సింపుల్గా చెప్పాలంటే కౌన్సిల్లో ఉన్న ఒక్కో మెంబర్కి కొన్ని స్పెసిఫిక్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ని అప్పగించడం అన్నమాట. మీకు తెలుసా, ఈరోజు మనం చూస్తున్న క్యాబినెట్ మినిస్ట్రీ సిస్టమ్కి పునాది పడింది ఇక్కడే.
ఓకే, గెట్ రెడీ ఫర్ అనదర్ ఎగ్జామ్ అలర్ట్. 1999 ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, దీన్నే మోర్లీ మింటో రిఫార్మ్స్ అని కూడా అంటారు. ఎన్నో ఎగ్జామ్స్లో దీని మీద రిపీటెడ్గా క్వశ్చన్స్ వచ్చాయి. 2 మెయిన్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్, సత్యేంద్ర ప్రసాద్ సిన్హా వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో జాయిన్ అయిన ఫస్ట్ ఇండియన్ ఇతనే. ఒక లా మెంబర్గా ఎంటర్ అయ్యారు. సెకండ్ పాయింట్, చాలా సీరియస్ ఇష్యూ, ముస్లిమ్స్కు సెపరేట్ ఎలక్టరేట్ తీసుకురావడం. సెపరేట్ ఎలక్టరేట్ అంటే ప్రత్యేక నియోజకవర్గాల విధానం, అనగా ముస్లిం ప్రతినిధులను ముస్లిం ఓటర్లు మాత్రమే ఎన్నుకోవడం. ఈ యాక్ట్ కమ్యూనలిజంకి అంటే మతతత్వానికి లీగల్ స్టేటస్ ఇచ్చింది. అందుకే లార్డ్ మెంటోని ఫాదర్ ఆఫ్ కమ్యూనల్ ఎలక్టరేట్ అని పిలుస్తారు. ఇప్పుడు 4వ సెక్షన్కి వద్దాం, డయార్కీ అండ్ డైరెక్ట్ ఎలక్షన్స్. 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ మనకొక పెద్ద టర్నింగ్ పాయింట్. దీన్నే మాంటాగో చెమ్స్ఫోర్డ్ రిఫార్మ్స్ అంటారు కదా. లెట్స్ సీ వాట్ ఇట్ ఇస్. ఈ డయార్కీ అనే వర్డ్ వినడానికి కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది, కానీ మ్యాటర్ చాలా సింపుల్. ఇది డయార్కచే అనే గ్రీక్ వర్డ్ నుంచి వచ్చింది. దానికి అర్థం డబుల్ రూల్ లేదా ద్వంద్వపాలన. ఇక్కడ ప్రావిన్షియల్ లెవెల్లో అంటే రాష్ట్ర స్థాయి సబ్జెక్ట్స్ని రెండుగా డివైడ్ చేశారు. ఫస్టీ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్స్ అంటే బదిలీ చేయబడిన అంశాలు. వీటిని మంత్రుల సలహాతో గవర్నర్ చూసుకునేవాడు. సెకండీ రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అనగా రిజర్వ్ చేయబడిన అంశాలు. వీటిపై మంత్రులకెలాంటి పవర్ ఉండదు. కేవలం గవర్నర్ తన ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మాత్రమే నేరుగా అడ్మినిస్టర్ చేస్తారన్నమాట. ఇక 1919 యాక్ట్ సెంట్రల్ లెవెల్లో తీసుకొచ్చిన మరో సూపర్ కాన్సెప్ట్ బైకామరలిజం. బైకామరలిజం అంటే తెలుగులో ద్విసభా విధానం. అంటే మన సెంట్రల్ లెజిస్లేచర్ని 2 సభలుగా డివైడ్ చేయడం. ఒకటి అప్పర్ హౌస్ అనగా ఎగువ సభ, ఇంకొకటి లోవర్ హౌస్ అనగా దిగువ సభ. ఇప్పటి మన రాజ్యసభ లోక్సభ మోడల్కి ఆరిజిన్ ఇక్కడే ఉంది. దానికి తోడుగా ఇండియాలో ఫస్ట్ టైం డైరెక్ట్ ఎలక్షన్స్ని కూడా ఈ యాక్ట్తోనే ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి కాకుండా 1919 యాక్ట్లో ఇంకో 3 సాలిడ్ పాయింట్స్ ఉన్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా స్పెషల్ ఎలక్టొరేట్స్ అని. వాటిని సిక్కులకు, క్రిస్టియన్లకు, ఆంగ్లో ఇండియన్లకు కూడా ఎక్స్టెండ్ చేశారు. అండ్ సివిల్స్ అభ్యర్థులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, సెంట్రల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని 1926లో సెటప్ చేశారు. ఈ ఇయర్ మర్చిపోతూ. ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెంట్రల్ బడ్జెట్ నుంచి ప్రావిన్షియల్ బడ్జెట్స్ని సెపరేట్ చేసింది కూడా ఈ చట్టమే. నెక్స్ట్, సెక్షన్ 5, ప్రొవిన్షియల్ ఆటోనమీ టు ఇండిపెండెన్స్. రాష్ట్రాల స్వయం ప్రతిపత్తి నుంచి ఫ్రీడమ్ వచ్చే వరకు జరిగిన ఫైనల్ మైల్ స్టోన్స్ ఇక్కడ చూస్తాం. ఇక్కడ కొంచెం కాన్సంట్రేట్ చేయండి, ఎందుకంటే ఎగ్జామ్స్లో ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే స్పాట్ ఇదే. 1919 యాక్ట్కి 1935 యాక్ట్కి డిఫరెన్స్ చాలా క్లియర్గా తెలియాలి. 1919లో ప్రావిన్సెస్లో డయార్కీ అంటే ద్వంద్వపాలనని తీసుకొచ్చారు కదా, కానీ 1935కొచ్చేసరికి ఆ సిస్టమ్ని అబాలిష్ చేసి ప్రొవిన్షియల్ ఆటోనామీ అనగా రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని ఇచ్చారు. సో రాష్ట్రాలు తమ పరిధిలో డిసిషన్స్ తీసుకునే ఆటోనమీ దొరికిందన్నమాట. మన టోటల్ సిలబస్లో ఎక్కువ వెయిటేజ్ ఉండేది, ప్రతిసారి క్వశ్చన్స్ వచ్చేది ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచే. లిటరల్గా ఇది మన ప్రెజెంట్ కాన్స్టిట్యూషన్కి ఒక బ్లూ ప్రింట్. ఇందులో పవర్స్ని 3 లిస్టులుగా డివైడ్ చేశారు. ఫెడరల్ లిస్ట్ అనగా కేంద్ర జాబితా, ప్రావిన్షియల్ లిస్ట్ అనగా రాష్ట్ర జాబితా, అండ్ కాంకరెంట్ లిస్ట్ అనగా ఉమ్మడి జాబితా. అలాగే దేశ ఫైనాన్సెస్ కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐని ఎస్టాబ్లిష్ చేశారు. 1937లో ఒక ఫెడరల్ కోర్ట్ని కూడా సెటప్ చేశారు. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనలీ ఎన్నో పోరాటాల తర్వాత మనకి స్వాతంత్ర్యం తీసుకొచ్చిన ఇండియన్ ఇండిపెండెన్స్ యాక్ట్ 1947 మౌంట్ బ్యాటన్ ప్లాన్ని బేస్ చేసుకుని ఇండియా పాకిస్తాన్ విభజన జరిగింది. దీని ప్రకారం ఆగస్టు 15, 1947న బ్రిటిష్ రూల్కి ఒక ఎండ్ కార్డ్ పడిపోయింది. వైస్రాయ్ ఆఫీస్ని పూర్తిగా రద్దు చేశారు. అలాగే ఆ బ్రిటిష్ పారమౌన్సీ అనగా వాళ్ల సార్వభౌమాధికారం అంతమైపోయి అప్పటిదాకా పాలించిన వాళ్లంతా కేవలం కాన్స్టిట్యూషనల్ నామినల్ హెడ్స్గా అంటే నామమాత్రపు అధిపతులుగా మాత్రమే మిగిలిపోయారు. మన లాస్ట్ సెక్షన్, ఇండియాస్ ఫస్ట్ క్యాబినెట్స్. మన స్వతంత్ర భారతదేశానికి ఫౌండేషన్ వేసిన ఆ ఫస్ట్ లీడర్స్ ఎవరో ఒకసారి క్విక్గా చూద్దాం. ఎగ్జామ్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్లో మీరు ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జాగ్రత్తగా వినండి. జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటూ ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశీ వ్యవహారాలు చూసుకున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హోమ్ మరియు స్టేట్స్ అంటే రాష్ట్రాల వ్యవహారాలు హ్యాండిల్ చేశారు.
డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఫుడ్ అండ్ అగ్రికల్చర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి లా అనగా న్యాయశాఖ, అలాగే మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారికి ఎడ్యుకేషన్ అనగా విద్యాశాఖ. ఈ పోర్ట్ఫోలియోస్ అన్నీ పక్కాగా మీ మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. సో ఫైనల్గా ఒక క్వశ్చన్తో మనం ఈ ఎక్స్ప్లెయినర్ని ఎండ్ చేద్దాం. ఇవాల్టి మన మోడర్న్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆ 1935 చట్టం తాలూకు ఇంపాక్ట్ ఇంకా ఎంతవరకు కనిపిస్తోందని మీరు అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచించండి. కేంద్ర రాష్ట్ర సంబంధాలు కావచ్చు, అధికారాల విభజన కావచ్చు, ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ కావచ్చు, వీటన్నిటికీ రూట్స్ ఆ చట్టంలోనే ఉన్నాయి కదా. ఇలా హిస్టరీని పాలిటీతో లింక్ చేసి చదివినప్పుడే సబ్జెక్ట్ మీద అద్భుతమైన గ్రిప్ వస్తుంది. ఈనాటి మన విశ్లేషణ మీకొక పర్ఫెక్ట్ క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాం. కీప్ లెర్నింగ్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.